నమస్తే. మీరేం చేస్తుంటారు? మేము ఇంట్లో వ్యవసాయం చేసుకుంటాం. ఇప్పుడు ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారు? మాకు జగనే. ఎందుకంటారు? అన్నీ బాగున్నాయి కాబట్టి బాగా వస్తాయి అంటాం. అంటే ఏం బాగుందంటారు? పరిపాలన బాగుంది. అందరికీ ఇబ్బంది లేకుండా గితకాలు బాగా వస్తున్నాయి కాబట్టి. మరి జగన్ గారు అభివృద్ధి అని పరిపాలన చేయట్లేదు, బాగుండట్లేదు అంటారు. మీరేం చెప్తారు? సరేలే గిట్టన వాళ్ళు ఏంటని చెప్పుకుంటా ఉంటారు. బాగా నచ్చింది కాబట్టి మాకు అదే కావాలనుకుంటాం. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నారు కదా, దానివల్ల జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్? ఏం కాదు. ఎందుకంటే అక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు. ఏం కలిసి వచ్చినా ఏం కాదు. ఏం కాదు. మరి చంద్రబాబు ఈసారి వైసీపీ పార్టీ గడ్డ దించి మన జెండా ఎగరేస్తాం అంటున్నారు. మీరేం చెప్తారు? అదంతా ఏం కుదరదు. ఈసారి జగనే గెలుస్తారు మళ్ళీ కంపల్సరీ. 24లో జగనే సీఎం. రాష్ట్ర ప్రజలు నా వైపులో ఈసారి నేనే గెలుస్తాను కూడా అంటున్నారు. వాళ్ళు ఏమైనా చెప్పుకొని జగనే సీఎం ఈసారి అంతే. మరి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ గారిని పాతాలను తొక్కేస్తాను ఈసారి. అవన్నీ సినిమా డైలాగులు. రాజకీయాలు కుదరవు అవంతా. అది మరి ఈసారి వైఎస్ తిరుమల కాంగ్రెస్ లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఏం ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటారు? సొంత చెల్లె కదా. సొంత చెల్లి అయినా కాంగ్రెస్ మన రాష్ట్రం విభజించింది కాబట్టి ఎవరు కాంగ్రెస్ వైపు లేరు జనాలు. కాబట్టి జగన్ అంటే ఉన్నారు జనాలంతా. జగన్ గారే గెలుస్తారా? జగన్ గారే కంపల్సరీ. ఎందుకంటే మీకు అంత నమ్మకం ఏంటి? ఆయన చెప్పిన హామీలు నెరవేర్చారు. ప్రతి పేదవారిని పథకాలు చేస్తా ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆయనే గెలుస్తారు. మరి ఈసారి గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? సీట్లు అది మేము అంచనా కానీ ముఖ్యమంత్రి అయితే ఆయనే. నమస్తే. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం. సార్, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్ ఎవరు వస్తారు? చంద్రబాబు, జగన్ గారా? జగన్ గారు. ఎందుకంటారు? ఆయన సంక్షేమ పథకాలన్నీ ఆయన చెప్పినవన్నీ చేసినాడు కాబట్టి ఆయన పైన మాకు అభిమానం ఉంది. తప్పనిసరి చేసి తీరుతాం. ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? అభివృద్ధి ఎలా ఉందంటారు? చాలా బాగున్నాయి కదా, అందరికి తెలిసింది, ఇది సత్యమే కదా. అది ప్రజల్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన ఎంతవరకు చేసినాడు ఏమైనా. అందరూ అనుభవించిన వాళ్ళే కదా, 100% అనుభవించిన వాళ్ళే. మేము అనుభవించినాం కాబట్టి మేము కంపల్సరీ వస్తాడని మేము చెప్తున్నాం. మా అభిప్రాయం అది. జగన్ గారి అభివృద్ధి కానీ పరిపాలన ఏం బాగుండట్లేదు, ఏం చేయట్లేదు అని అంటున్నారు. మీరేం చెప్తారు? అంటారు, నానా రకాలుగా అంటా ఉంటారు. అనే వాళ్ళందరినీ ఇదైతే అనుభవించే వాళ్ళు మేము ఖచ్చితంగా వస్తాడని మేము చెప్తున్నాం. మేము అనుభవించినాం కాబట్టి మేము తప్పనిసరి ఆయనే వస్తాడని మా అభిప్రాయం. ఎందుకంటే అనుభవించినాం కదా, మేము అనుభవించుకున్నామంటే ఆయన చేయలేదు, ఆయన ఇట్లా అట్లా అని చెప్పచ్చు. మేము అనుభవించిన వాళ్ళం కదా, కాబట్టి తప్పనిసరి వస్తాడు. మరి టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది? ఏం మాత్రం ఉండదు. ఎందుకంటారు? ఇక్కడ ముగ్గురు కలిసి అదే ట్రయాంగిల్ కదా, ట్రయాంగిల్లో వచ్చేవాళ్ళు ఎప్పుడు ఇమ్మడదు. సింగిల్ గా వచ్చేవాళ్ళే, సింగిల్ గా నిర్ణయం తీసుకునే వాళ్ళే చేయగలుగుతారు. ఈ అతను అది చేస్తా అంటాడు, ఈయన ఇది చేస్తా అంటాడు, ఇంకొక ఆయన ఇంకోటి చేస్తానంటాడు. అవి మూడు జరిగేది అయ్యేది పోయేదా? అది అందరికి సత్యం తెలిసిందే. అది తెలిసిందంటారు. అంటే ఈసారి ముగ్గురు వచ్చిన తర్వాత గెలవలేరంటారు. ఏం మాత్రం వీలు కాదు. మరి చంద్రబాబు అంటున్నారు ఈసారి వైసీపీ పార్టీ గద్దె దించి మా జెండా ఎగరేస్తాం అంటున్నారు. ఆయన కలగంటా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిండవే ప్రజలు అనుభవించిన వాళ్ళే. ఎన్ని చెప్పినాడు, ఎన్ని చేసినాడు, కొదవలుగా చేసి వదిలేసిండేవి అన్నీ తెలుసు కదా ప్రజలకు. ఇంకా కూడా నమ్ముతారంటావా? ఒక్కసారి 2 సార్లు నమ్ముతారు. అతను ఎన్నేళ్ళుగా ఉన్నాడు? ఇప్పుడు 40 yearsగా ఉన్నాను, నాకు మించిన వాడు లేదు, అది ఇది అంటా ఉన్నాడు. అది ఇప్పుడు చెప్పేదాన్ని అది ఎట్లా నమ్ముతావా? ఒకసారి అన్నం ఉడికిందా లేదని ఒక మెతిగా పెట్టి చూసేది, ఇంతలో చేయబెట్టి చూడం కదా. కాబట్టి అప్పుడే అర్థమైపోలేదు అతను చేస్తాడా చేయడా అనేది మనకు బాగా అర్థమవుతా ఉంది. కాబట్టి అదంతా జరిగేదేం కాదు. మరి పవన్ కళ్యాణ్ జగన్ గారిని పాతాలను తొక్కేస్తా అంటున్నాడు. వాళ్ళిద్దరు కలగనాల్సింది. అది ఏం తమాషా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి వచ్చినంత మాత్రాన్ని ఏమైపోతుంది తెలీదా? జనాలకు తెలుదా? కొత్త వింత పాత రోత. మాది కొంచెం వింతగానే ఉండవచ్చు కానీ అదే అనుభవించిన వాళ్ళు, బాగా అనుభవించిన ప్రతి ఒక్కరికి తెలుసు. మరి తిరుమల గారు కాంగ్రెస్ లో చేరారు, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ ఏం మాత్రం ఉండదు. ఎందుకంటారు? అంటే సొంత చెల్లి కదా. ఎంత చెల్లెలైనా రాజకీయంగా ఒక ఇంట్లో అయినా 4 పార్టీలు, 5 పార్టీలు, 7 పార్టీలు ఉండేవాళ్ళు ఉండరు. ఎవరికి ఏ నష్టం జరిగిపోయింది అనేది వాళ్ళు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఈయనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. సొంత చెల్లికి రాష్ట్రానికి చేస్తే అచ్చెన్నాయుడు అంటున్నారు. మీరేమంటారు? ఆయన అదే కలగంటా ఉండేది. అప్పుడప్పుడు ఎవరి మీద బురద చల్దామా, ఎట్లా బురద చల్దామా, ఈ బురద చల్లేదానికి మన నోటికి వచ్చింది ఏదో చెప్పుకుంటా ఉండేది అంతే. వాళ్ళు ఎప్పుడు చేసేవాళ్ళు నేను ఇంత చేసినా, ఇంత పొడుగు చేసినా అని ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు నేను ఒక కూరగాయకు 10 రూపాయలు ఇస్తా, ఎందుకు గిఫ్ట్గా ఇస్తా. నేను ఆ పొద్దు నీకు 10 రూపాయలు ఇచ్చినానంటే వాడికి అది సార్థకం లేదన్నమాట. అట్లా సార్థకం లేని మాటలు మాట్లాడేవాళ్ళు వాళ్ళు.
కాబట్టి అచ్చెన్నాయుడు అంటాడు, ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన అంటాడు, ఇంకొక ఆయన, అందరూ అంటా ఉంటారు. మరి ఈసారి మీరు వైసీపీ పార్టీని గెలిపిస్తారా? తప్పనిసరి. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఏమి మాకు అంత నమస్తే మా మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయమే. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఈ ఎలక్షన్ లో చంద్రబాబు గాని జగన్ గాని వస్తారా? ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జగన్ గారే వస్తారమ్మా. ఎందుకంటారు? హ్మ్? ఎందుకంటారు? ప్రజల సేవ, బాగుందండి. రైతులకు సేవ చేస్తున్నాడు, ప్రజలకు సేవ చేస్తున్నాడు, విద్యార్థులకు సేవ చేస్తున్నాడు, ఏం సన్నకారు రైతులకు ఇస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అతనే వస్తాడని నేను అనుకుంటున్నాను. అతను వస్తారు. ఖచ్చితంగా 100%. ఎందుకంటారా? ఎందుకంటారు? సంక్షేమాలు, చేయట్లేదు, బాగుండట్లేదు అంటున్నారు. సంక్షేమ పథకాలమ్మా అతను చెప్పింది చేయలేదు. చంద్రబాబు నాయుడు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఇతను ఎక్కువ చేస్తున్నట్టారు. ఎక్కువ, బాగుందంటారు మరి. చాలా బాగా. మరి టీడీపీ అధికారం రాగానే జగన్ కంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి కానీ పరిపాలన బాగా చేస్తారని చంద్రబాబు అంటున్నారు. మీరేమంటారు? 40 ఏళ్ళు చూసేసాం, 40 ఏళ్ళు చూసేసాం 40. ముందుగా. అతనేం చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు ముందు సీఎం గా ఉన్నప్పుడు కూడా చెప్పిన వాటిలో ఎన్ని చేశాడు ఏమని మాకు తెలుసు. వైసీపీ పార్టీ ఉంది కదా, దానికి గద్దె దించి మేము మా జెండా ఎగరేస్తామని చంద్రబాబు అంటున్నారు. అల్లా కనుకుంటాడు కల్లా అనుకుంటారా? అంతే, వాస్తవాలు అయితే కాదు. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వస్తున్నాయి. దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ అవుతుందంటారా? ప్లస్ అవుతుందంట. నేను ప్లస్ అవుతుందంట. ప్లస్ అవుతుందంటారు. ఎందుకంటారు? ఇక్కడ ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, ఇక్కడ ముగ్గురు కలిసి వస్తుంది. 3 పార్టీ. ఇతను ఒక్కడే కదా ఏం చేయాలన్నా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు చేరి, ముగ్గురు ముగ్గురు చేయడం కష్టమవుతుంది. ఒక్కడైతే చేయ పనైనా. ఏ పని చేశారు? మరి పవన్ కళ్యాణ్ జగన్ పాతాలను తొక్కేస్తా అంటున్నారు. మీరేమంటారు? జగన్ గారిని పాతాలనికా ఒకసారి చూసి రమ్మని చెప్పు. చూస్తాం ఇవాళ. మరి శర్మిల గారు కాంగ్రెస్ లో చేరారు కదా, దానివల్ల జగన్ గారికి ఎఫెక్ట్ పడుతుంది అంటారు. ప్యాకేజ్ నెంబర్ 2. ఎందుకంటారు? ప్యాకేజ్ నెంబర్ 2 అంటే ఇప్పుడు ప్యాకేజ్ నెంబర్ 2 అయిద్దంట. అవును. అంటే సొంత చెల్లి కదా, సొంత చెల్లి కదా. ఎవరైతే డబ్బు కాడ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ప్యాకేజ్ నెంబర్ 2 వాళ్ళు, ప్యాకేజ్ నెంబర్ 1 తెలుసు, ప్యాకేజ్ నెంబర్ 2. మరి ఈసారి వైసీపీ గెలుస్తుందంటారా? 100%. ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 120 to 135. మరి గెలిపిస్తారు మీరు? ఖచ్చితంగా ఖచ్చితంగా గెలిపిస్తారా? ఖచ్చితంగా. ఓకే.